అందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే అండ్ వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. సో, ఈసారి నేను ఇంట్లోనే డేట్ సెటప్ మొత్తం రెడీ చేశానన్నమాట. అది ఎంత బ్యూటిఫుల్‌గా టర్న్ అవుట్ అయిందో నేను మాటల్లో చెప్పలేను. అందుకే వీడియోలో చెప్దామని వచ్చేసాను. సో, ఇక్కడ మీరు కనిపిస్తున్నట్టు బిర్యానీ వండాను, ట్రెస్లీషియస్ అనే ఒక డెసర్ట్ తెప్పించుకున్నాను, చాక్లెట్స్ తెప్పించుకున్నాను, థమ్స్ అప్ చేశాను అండ్ ఈ డెకరేషన్ మొత్తం నేను రెడీ చేశాను. అండ్ నేను గూడా ఎలా రెడీ అయ్యాను ఈ డేట్ కోసం అన్నది నేను గెట్ రెడీ విత్ మీ గూడా యాడ్ చేశాను. ఎక్కువ మేకప్ గురించి లేదు. జస్ట్ కొద్దిగే కానీ యాడ్ చేసేసాను. చిన్న సింపుల్‌గా రెడీ అయిపోయి నాకు నేను కూర్చొని మంచిగా బిర్యానీ, కూల్ డ్రింక్ అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ నేను మీతో షేర్ చేశాను. లాస్ట్‌లో నేను తినడం గూడా పెట్టాను. సో, మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూడండి. ఆహ్, ఏం లేదు ఊకేనే జస్ట్ నా కోసం నేను ఏదైనా వెరైటీగా చేయాలి అని అనిపించింది. అందుకే ఇది చేశాను. సో, నేను అలా చేసినప్పుడు మీతో షేర్ చేయాలి గదా అనిపించింది. అందుకే ఈ వీడియోని తీసుకొచ్చాను. కొద్దిగా డిలే అయింది. ఎందుకంటే చిన్న ప్రాబ్లమ్ వచ్చింది వాయిస్‌లో ముందర. అందుకే దానివల్ల కొద్దిగా వీడియో డిలే అయింది. సో, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సౌమ్య. సో, అందరికీ ఫస్ట్‌గా అయితే హ్యాపీ వాలెంటైన్. సో, అదండి చూసారు గదా! సో, నేను ఈ ప్రాబ్లమ్ ఏమైంది అనంటే, నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు యూజువల్‌గా ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. సో, నాయిస్ రావద్దు బ్యాక్‌గ్రౌండ్‌లో అని జెప్పి, నేనిక్కడ ఫ్యాన్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. సో, అదంతా ఏమైంది అంటే, నేను మాట్లాడేదానికి ఓవర్‌లాప్ అయిపోయింది. అండ్ 2, 3 మినిట్స్ మాట్లాడానక్కడ. బట్ అదంతా ఓవర్‌లాప్ అయిపోయింది. అందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వీడియోకి కూడా అలానే అయింది. ఇక్కడ నేనేం జెప్తున్నాను అనంటే, నేనిప్పుడే ఆఫీస్ నుండి వచ్చాను. సో, ఏదైనా సరే అప్పుడు మాట్లాడేటప్పుడు ఉన్న ఎక్సైట్‌మెంట్ ఇప్పుడు మాట్లాడేటప్పుడు రాదు ఆబ్వియస్‌లీ. సో, నేనిక్కడ ఏం జెప్తున్నానంటే, నేనప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. ఏదైనా చెయ్యాలి అని అనిపిస్తుంది నాకు. సో, ఏం చేద్దాము అని ఆలోచిస్తే బిర్యానీ వండుకుందాము అనిపిచ్చింది. బిర్యానీ వండుకోవడానికి చికెన్ తెప్పిచ్చాను. అండ్ అలానే ఉట్టి చికెన్ తెప్పించే బదులు నేను నా కోసం చాక్లెట్స్ తెప్పించుకున్నాను. అండ్ రోజ్ ఫ్లవర్స్ తెప్పించాను. ఇవన్నీ తెప్పించినప్పుడు ఉట్టిగా టీవీ ముందు నార్మల్‌గా కూర్చొని సినిమా చూసినట్టు చూసుకుంటూ తినడం ఎందుకు, మనం ఏమైనా కొద్దిగా స్పెషల్‌గా చేద్దామని అనుకోని ఈ డేట్ సెటప్ అంతా రెడీ చేశాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో అన్నమాట. సో, ముందైతే బిర్యానీ చికెన్ తెప్పిచ్చేసా. కాబట్టి ముందు బిర్యానీది స్టార్ట్ చేసేద్దాం. మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అది తొందరగా అయిపోతది. చూపిస్తా. ఇదన్నమాట. సామాన్ అన్నీ తెచ్చి పెట్టుకున్నాను. చికెన్, పుదీనా ఇవన్నీ నేను రుబ్బి పెడతా అన్నమాట. పుదీనా, కొత్తిమీర అది లోపల నుండి తీస్తాను. సో, పెరుగు అందులో కలపడానికి కొన్ని సామాను ఇంకా ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి. అవి కూడా తీసి పెడతాను. అన్నీ రెడీ చేసి బిర్యానీకి మ్యారినేట్ చేసి అండ్ వంట స్టార్ట్ చేసే ముందు హెయిర్ అంతా పైకి పెట్టేసి నేనిది అప్రాన్ ఏసేసుకుంటున్నాను. ఎందుకంటే వైట్ డ్రెస్ కదా! ఖరాబ్ అవ్వద్దు అని చెప్పి. సో, ఇక్కడ చికెన్ తీసుకున్నాను. దాన్ని బాగా కడిగి, ఉప్పు, పసుపేసి కడిగి పెట్టాను. అండ్ అందులో కొంచెం కారం గూడా యాడ్ చేస్తున్నాను. మీకిష్టం వచ్చిన టేస్ట్‌కి పడ్డట్టు కారము, ఉప్పు యాడ్ చేసేసుకోండి. తర్వాత కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా అండ్ కర్డ్. కర్డ్ యాడ్ చేసేటప్పుడు కొంచెం పాత కర్డ్ యాడ్ చేయండి. దానివల్ల టేస్ట్ ఇంకా చాలా బాగా ఎన్హాన్స్ అవుతది. అండ్ ఎక్కువ కర్డ్ గూడా యాడ్ చేయొద్దు. కొద్దిగా కర్డ్ యాడ్ చేయండి. బాగా దానికి మిక్స్ చేయండి. అప్పుడు మ్యారినేషన్ ఇంకా మంచిగా అయితదనమాట. ఇంకెవరైనా ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయనిపిస్తే ముక్కలకి ఘాట్లు గూడా పెట్టండి. దానివల్ల మ్యారినేషన్ అందులోకెళ్ళి తొందరగా ఎళ్తది. అండ్ పుదీనా, కొత్తిమీర, టమాటా 3 తీసుకొని అంటే గుప్పెడు తీసుకొని వాటిని నేను ఇట్లా మిక్సీలో పడుతున్నానన్నమాట. గుప్పెడు పుదీనా కడిగి వేసేసి మళ్ళీ కొత్తిమీర గూడా అంతే అట్లనేసేసి టమాటాని ఒక 4 ముక్కలు చేసి దాన్ని రుబ్బి పెట్టుకుంటున్నాను. ఈ రుబ్బి పెట్టుకున్న దాన్ని గూడా మళ్ళీ మనం మ్యారినేషన్‌కి యాడ్ చేయాలి. మొత్తం యాడ్ చేసేసేయొద్దు. కొద్దిగా యాడ్ చేసి కొద్దిగా ఉంచుకోండి. మనం బగారా రైస్ వేసేటప్పుడు అందులో ఏస్తే చాలా టేస్ట్ వస్తదన్నమాట. అండ్ ఇక్కడ నేను బియ్యం కడిగి పెట్టుకుంటున్నాను. బాస్మతి బియ్యంని నానబెడితే గింజ ఇంకా మంచిగా అవుతుంది అని అంటారు. ఆల్రెడీ గింజలు చాలా పెద్దగా ఉంటాయి నార్మల్ మనం బియ్యం తీసుకున్న దానికన్నా. కానీ నానబెడితే ఇంకా మంచిగా అయితుంది అని అంటారు. సో, ఇప్పుడక్కడ మ్యారినేషన్ రెడీ చేసి పెట్టుకున్నాను. బియ్యం నానబెట్టాను. అండ్ ఈలోపు మనం డెకరేషన్ రెడీ చేసుకుందామని ఇక్కడికొచ్చాను. అండ్ ఫస్ట్ మ్యాట్ ఏసి దాని మీద టేబుల్ పెట్టి, దాని మీద టేబుల్ క్లాత్ ఏసేసాను. అండ్ ఇవన్నీ నేను సొంతంగా ఎళ్లి కొనుక్కొని తీసుకొచ్చాను సెలెక్ట్ చేసుకొని. దాని మీద ఒక టేబుల్ రన్నర్ ఏసాను. దీనివల్ల ఏమవుతుంది అంటే దాని మీద మనం ఏం పెట్టినా అవి మంచిగా కనపడతాయన్నమాట. సో, వాటర్ జగ్, ఫ్లవర్స్ అన్నీ సెట్ చేసేసాక మనం కింద కూర్చుందాము అనుకున్నాను. సో, దానికోసం అని చెప్పి సీటింగ్ అరేంజ్‌మెంట్ రెడీ చేస్తున్నాను. పిల్లోస్ అన్నీ పెట్టి రెడీ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏం చిన్న ప్రాబ్లమ్ అయింది అనంటే ఈ వైప్ ఆఫ్ డైరెక్షన్‌లో నాకెందుకో మంచిగా అనిపియట్లేదు. బాగా వెడల్పుగా అనిపిచ్చింది. సో, నేనేం చేశాను అనంటే దాన్ని
టర్న్ చేశాను. ఈ వాల్‌కి కాకుండా ఈ వాల్‌కి రెడీ చేశాను. అప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఆ వాల్ కొంచెం చిన్నగా ఉండేసరికి నీట్‌గా సెట్ అయిపోయిందన్నమాట నా డెకరేషన్ మొత్తం. అది మంచిగా అనిపించింది. అయితే ఇప్పుడు వైట్ లైట్స్‌లో కాకుండా నేను బ్రౌన్ లైట్స్ కూడా పెట్టుకున్నానన్నమాట. సో, ఆ బ్రౌన్ లైట్స్‌లో ఇంకా మంచిగా కనబడుతుంది. అందుకే నేను ఈ వీడియో కూడా యాడ్ చేసేసానన్నమాట. ఆ పార్ట్ అయిపోయింది. బిర్యానీ పార్ట్‌కి వచ్చేసామన్నమాట. చాలా కష్టంగా ఉంది దీనితోటి వంట చేయడం ఇది పెట్టుకొని. ఏ బాబోయ్! ఎలా చేస్తారేమో రెగ్యులర్‌గా చేసేవాళ్ళు. నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది. అండ్ దెన్ ఫస్ట్‌లీ కూర పొయ్యి మీద వేసేస్తా. కూర పొయ్యి మీద వేసేసి తర్వాత ఇంకా కొంచెం టైం పడుతుంది ఎలాగో. ఈలోపు మనం డ్రెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కూర పొయ్యి మీద ఎయడానికి నేను ఫస్ట్ కడాయిలో ఆయిలేసాను. తర్వాత దాంట్లో నెయ్యేసాను. ఇక్కడ కౌగి దొరికింది నాకు. సో, అదే వాడుతున్నాను. అండ్ అందులో ఆనియన్స్ వేసి బాగా వేయిస్తున్నాననమాట. ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే బిర్యానీలో ఆనియన్స్ ఎంత బాగా మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందన్నమాట బిర్యానీకి. సో, మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్‌ని ఏసుకున్నాను. అండ్ ఇక్కడ అవి మాడొద్దు. జాగ్రత్తగా చేయాలి. దాంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని వేసేసేసి దానికి మూత పెట్టి కాసేపు సిమ్‌లో వదిలేసేయాలి. సో మళ్ళీ గ్యాప్ వచ్చింది. కర్రీ అవుతూ ఉంటుంది. ఈలోపు నేను ఏం వేసుకోవాలనుకుంటున్నాను, బయటికి వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లోనే కాబట్టి కొంచెం ఇంట్లో ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలనుకుంటున్నాను డ్రెస్. సో నార్మల్ ప్యాంట్ అండ్ దాని మీద వ్యాలంటైన్స్ డే కాబట్టి రెడ్ టాప్. సో నేను ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ అవ్వాలి. కర్రీ అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఇంకా ఆ తర్వాత మనం చేసేది ఏం లేదు. జస్ట్ కర్రీ అయినాక రైస్లోకి పెట్టేయడమే. సో నా పని అయితే మోస్ట్లీ కర్రీ దగ్గర అయిపోయింది. సో ముందు అక్కడ పని అయిపోయాక రెడీ అవుదాము, లేకపోతే మళ్ళీ ఫేస్ అంతా స్వెట్స్ పెట్టి అయిపోతుంది. నాకు అది ఇష్టం లేదు. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయినా కూడా మళ్ళీ ఫేస్ అంతా స్వెట్స్ పెట్టి అయిపోతుంది. సో ముందు అక్కడ కిచెన్లో పని మొత్తం కంప్లీట్ అయ్యింది అని అనుకున్నాకనే దెన్ ఇంకొక పని చేస్తా, రెడీ ఫ్రెష్ అయ్యి రెడీ అవుతా. అన్నం చల్లారిపోద్దా అని ఆలోచిస్తాం, బట్ పర్వాలేదు కొద్దిసేపే, మనం ఎక్కువసేపే రెడీ అవ్వము, జస్ట్ 5 minutes. సో, నేనిప్పుడిక్కడ రైస్‌కి స్టార్ట్ చేస్తున్నానన్నమాట. రైస్ యాక్చువల్లీ నేను రైస్ కుక్కర్‌లోనే వండుతాను. కానీ దాంట్లోకి వేసే పోపు మాత్రం బయట రెడీ చేసేస్తాను. ఇందాక మనం చేసుకున్నవన్నీ ఏసేసి, కొంచెం గరం మసాలా పౌడర్ ఏసి, వాటర్ పోసి మూత పెడుతున్నాను. అది బాయిల్ వచ్చాక దాన్ని నేను రైస్ కుక్కర్‌లోకి యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చికెన్ గూడా చూస్తున్నారు గదా! చికెన్ గూడా కర్రీ అయిపోయాక అది గూడా తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి ఇట్లా కొంచెం వాటరీ వాటరీ ఉంటుంది. మూత పెట్టి అది అయ్యేదాకా వెయిట్ చేయాలి. అండ్ ఇది నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మ్యారినేట్ చేశాను. జస్ట్ కర్డ్ యాడ్ చేయలే అన్నమాట అంతే. దాన్ని కొంచెం పెనం మీద ఫ్రై చేస్తున్నాను. అండ్ కొంచెం మూత పెట్టాను. ఎందుకంటే అది నీట్‌గా మంచిగా ఉడకడానికని అవన్నీ జెప్పి. సెట్ అయిపోయినాయి కిచెన్లో. అండ్ నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసా. గెట్ రెడీ చేద్దాము. ఎక్కువ మేకప్ ఏమి వేసుకోను, రెగ్యులర్ వేర్ కాబట్టి చాలా సింపుల్ మేకప్పే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్. నేను హాల్‌లోకొచ్చాను. హాల్‌లో మాత్రం ఈ ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే హాల్‌లో 2 ఫ్యాన్స్ తిరుగుతున్నాయి. నేనది చూసుకోలేదు. అండ్ ఇక్కడ నేను స్టార్ట్ చేయడం ఏంటి అంటే సిరమ్‌తో స్టార్ట్ చేస్తున్నాను. దెన్ ఈ ఫేస్ క్రీమ్ యాడ్ చేశాను. వీటిలో ఏంటి అంటే పెప్టైడ్స్, సెరమైడ్స్ ఉంటాయి. అవి చాలా మంచిదంట స్కిన్‌కి. నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను. దెన్ కన్సీలర్ పెట్టేసాను ఫేస్ అంతా. ఇది బెనిఫిట్ కన్సీలర్. చాలా అంటే చాలా బావుంది. నేను మొత్తం బ్లెండ్ అయిపోయాక నా ఫేస్ చూడండి బ్రైటన్ అప్ అయిపోతది ఆటోమేటిక్‌గా. అందుకని చెప్పి నేను ఇదే వాడతాను. దెన్ ఐబ్రోస్‌ని మాత్రం ఖచ్చితంగా సెట్ చేయాలి. ఐబ్రోస్ సెట్ చేశాక నేను కొద్దిగా బ్లష్ యాడ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్‌లో పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. అయిపోయింది. నా బేస్ మేకప్ అయితే అయిపోయింది. తర్వాత నార్మల్ యూజువల్ కాజల్. కాజల్ లేకుండా నార్మల్‌గా గూడా నేను ఉండను. సో, కాజల్ అండ్ లిప్‌స్టిక్. ఈ లిప్‌స్టిక్ వచ్చేసేసి లిప్ బామ్ టైపే అన్నమాట. లిప్‌స్టిక్ కాదు. సో, అది సింపుల్‌గా ఉంటుందని చెప్పి అది పెట్టుకున్నాను. అండ్ బింది. అండ్ ఐ యామ్ రెడీ. అండ్ నా కర్లీ హెయిర్ చూసారు గదా! అండ్ ఇలా చేశాను. సెట్ అయిపోయింది. అదొక యాడ్ వస్తుండే గదా! సో, అదన్నమాట. నేను సెట్ అయిపోయాను. అండ్ దిస్ ఈస్ మై డేట్. గెట్ రెడీ విత్ మీ ఫర్ ద డేట్. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా రెడీ అయిపోయానన్నమాట. యాక్చువల్లీ నేను వెనక మాట్లాడుతున్నాను నేను ఎలా రెడీ అయ్యానో అవన్నీ. కానీ అది సేమ్ మ్యూజిక్ వల్ల అనుకోలేదు, రావట్లేదు. ప్లాన్ చేయలేదు ఈ వీడియో. వచ్చాను కామ్గా, బ్యాగ్ తీసుకోవాలి అని అనుకున్నాను. వ్యాలంటైన్స్ డేకి ఒక గిఫ్ట్ మాత్రం తీసుకోవాలి అని అనుకున్నాను. ఆ బ్యాగ్ తీసుకున్నాను కదా, మొన్న అయిపోయింది. మరి మనం వ్యాలంటైన్స్ డే రోజు ఏం చేద్దాము అనిపించింది. సో అలా అని బిర్యానీ చేసుకొని తిందాము అని అనుకున్నాను. ఉట్టిగా ఉట్టిగా తినడం ఎప్పుడు చేసేదే కదా, ఉట్టిగా బిర్యానీ చేసుకొని తినడం ఇవాళకి స్పెషల్ ఏముంది అనిపించింది. సో అప్పుడు నాకు అనిపించింది వై నాట్
ఒక చిన్న కార్నర్, ఇది ఒక మూల అన్నమాట ఇంట్లో. ఒక చిన్న కార్నర్ని బాగా రెడీ చేసుకొని డెకరేట్ చేసి అక్కడ కూర్చొని మొత్తం నాకు నచ్చినవి అన్నీ చేసుకోలేని తెప్పించుకొని అన్నీ నీట్గా సెటప్ చేసుకొని మంచిగా ఒక కూల్ డ్రింక్ పెట్టుకొని మనకి మనం ఎంజాయ్ చేసుకుంటూ ఎందుకు చేయొద్దు అనిపించింది. అలా అంత నేను చేస్తున్నప్పుడు మీతో ఎందుకు షేర్ చేయొద్దు అనిపించింది. సో అందుకే మొత్తం చాలా కష్టపడి వీడియో రికార్డింగ్ చేసాను. నాకు అస్సలు వంట చేసేటప్పుడు వీడియో రికార్డింగ్ చేయరాలేదు. మేకప్ చేసేటప్పుడు వీడియో రికార్డింగ్, డెకరేట్ చేసేటప్పుడు వీడియో రికార్డింగ్ కొద్దిగా ఈజీ అనిపించాయి. కానీ వంట చేసేటప్పుడు స్టాండ్ అటు వంగుతుంది, అటు పడుతుంది, ఇటు పడుతుంది. అమ్మో, నాకు అసలే వంట కొత్త. నేనైతే చాలా కష్టపడి వీడియో రికార్డ్ చేశాను. సో ఐ రియలీ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చేస్తాను. ఫుడ్ రెడీ చేసేస్తాను. నేను ఏమేమి వండానో మీరు చూడండి. And that's our biryani. Yay! సో అదే అండి నా బిర్యానీ. కలర్ చూస్తే సూపర్ ఉంది కదా, టేస్ట్ అయితే ఇంకా అదిరిపోయింది. అండ్ ఫైరీ గ్రిల్ చికెన్ కూడా చాలా 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 బాగా వచ్చిందన్నమాట. సో ఎప్పుడైతే నేను ఫుడ్ బయటికి తీసుకొచ్చానో అప్పుడు నాకు అర్థమైంది, అరే ఫ్యాన్ వేస్తే ఫుడ్ చల్లగా అయిపోద్ది కదా అని. ఇప్పుడు వెళ్ళి ఆఫ్ చేసేసానన్నమాట. సో ఇక్కడి నుంచి నార్మల్గా రికార్డ్ అయ్యింది వీడియో, నేను హాల్లో మాట్లాడినాక కూడా. అండ్ ఇవి నేను రెడీ చేసుకున్నాను, చాక్లెట్స్, ఐస్ క్రీమ్. సో అదన్నమాట ఇవాళ మన వ్యాలంటైన్స్ డే. అండ్ నేనైతే నేను అనుకున్నదైతే అయ్యింది. అండ్ దిస్ ఈజ్ ట్రెషెస్ అంటారంట. ఇది కేక్ మిల్క్లో వేసి ఉంటుంది. దిస్ ఇస్ దాట్. టేస్ట్ అయితే ఏమో సూపర్గా ఉంటుంది. నాకు ఇది చేసుకోరాదు. యూజువల్గా నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, కానీ నేను ఇది తిన్నాక నేను దీనికి ఫ్యాన్ అయిపోయాను. సో నేను చాక్లెట్ కేక్ తెప్పిద్దాం అనుకున్నదాన్ని కూడా లేదు మనం ఈసారి ఇదే తెప్పించుకుందాం, వెరైటీగా ఉంటుంది అని చెప్పి ఇది తెప్పించాను. అండ్ దెన్ హైదరాబాదీ అయ్యుండి ఫుడ్లో ఏమి ఇష్టం అంటే బిర్యానీ అని చెప్పకపోతే అది మహాపాపం. సో ఆబ్వియస్లీ నా ఫేవరెట్ బిర్యానీ. అండ్ ఇది కేఎఫ్సీలో ఫైరీ గ్రిల్డ్ అని చేస్తారు కదా, ఆ టైప్లో చేశాను అన్నమాట. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది తినాలని. సో ఇది ప్లేట్ రెడీ చేసుకున్న రైతా, బిర్యానీ అండ్ చికెన్ లెగ్ పీసెస్. కలర్ చూసారా బిర్యానీది, టేస్టీ ఉంది. నేను టేస్ట్ చూసేసాను ఆల్రెడీ, బిర్యానీ చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ ఫెర్రో రోచర్ చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ చాక్లెట్. సో ఫెర్రో రోచర్ చాక్లెట్. రోజెస్, మై ఫేవరెట్స్. రెడ్ రోజెస్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇవి స్మెల్ రావట్లేవు అంత మంచిగా, బట్ రోజెస్ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ దెన్ థమ్స్ అప్. బిర్యానీ తినేటప్పుడు థమ్స్ అప్ పక్కన లేకపోతే బిర్యానీ దిగదు, అందుకే ఇది అన్నమాట. సో ఇంకా నా వల్ల కాదు, నేను స్టార్ట్ చేసేస్తున్నా. లెట్స్ స్టార్ట్. దీనికన్నా ముందు ఇంకొక పని చేయాలి, మనం మర్చిపోయాం. థమ్స్ అప్ లేకుండా ఎట్లా? హౌ? సో లెట్స్ స్టార్ట్. మనం ముందు స్టార్టర్స్తో స్టార్ట్ చేద్దాం. ఇదైతే అసలు టేస్ట్ ఉండేది అయిందేమో. యమ్మీ. బిర్యానీ స్పూన్తో ఏంది అని అనొద్దు, నేను చేస్తే ఇప్పుడు గలీజ్ చేయాలని లేదు నాకు. అందుకే పద్ధతిగా తిందాం మీ ముందు అని ఇలా స్పూను ప్లేట్ పట్టుకున్నాను. ఒక 2 నిమిషాలే, తర్వాత బంద్ చేసి చొక్కా స్లీవ్ పైకి మడతేసి ఇంకా కుమ్మడమే. అంత కారం వేసినా కూడా ఇది ఇంకా కారం కాలేదు, ఎందుకంటే నెయ్యి అంత వేస్తాను పైనుంచి. సో సరిపోయింది. అయిపోలేదు, బ్రేక్ తీసుకొని తినేసి వస్తాం. మళ్ళీ తినేసి నేను స్వీట్ తీసుకొని వస్తాను. సో
అదన్నమాట నా డేట్. అండ్ ఇది ఇలా ఉంటుంది. ఇది బ్రెడ్ పాలలో నానినట్టు వస్తుంది. ఎమ్మి అంటే ఏమి. సో నేను నిమ్మలంగా తింటా, ఎందుకంటే బిర్యానీ తినాలా, భుజ ఫుల్ ఉంది. సో కాసేపు ఆగి తింటా, మీకు చూపించాలి అని చెప్పి ఓపెన్ చేసా. దట్స్ ఇట్ గైస్. సో దట్ ఈస్ మై డేట్ ఫర్ మై సెల్ఫ్. ఏదైనా చేద్దాం స్పెషల్గా నా కోసం అనుకున్నా. అండ్ టర్న్డ్ అవుట్ రియలీ అమేజింగ్. అసలు ఇంత బాగా వస్తుందని నేనైతే అనుకోలేదు. నేను ఇప్పుడు నిజంగా ఎప్పుడెప్పుడు ఈ వ్లాగ్ పెట్టేద్దామా అని వెయిట్ చేస్తున్నా. నేను ఫ్రైడే పెడదాం అనుకునేదాన్ని కూడా థర్స్డే పెడదామా అని ఆలోచిస్తున్నా. సో తెలీదు థర్స్డే వెళ్తుందా ఫ్రైడే వెళ్తుందా. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు షేర్ దిస్ వ్లాగ్ విత్ యూ గైస్. అనుకునేవన్నీ అయిపోతే, అంటే ఇట్లా చెక్ లిస్ట్ అంతా అయిపోతే ఒక ఆనందం వస్తుంది కదా లోపల నుంచి. సో ఇప్పుడు నాకు అదే వస్తుంది అనమాట. నేను అనుకునేవన్నీ అయినాయి. డెసర్ట్ కానీ, లేకపోతే ఫుడ్ స్టార్టర్స్కి చికెన్ లెగ్ పీసెస్, బిర్యానీ యాజ్ అ మెయిన్ కోర్స్, డెసర్ట్. సో ఫుల్ కోర్స్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. అండ్ దెన్ డ్రింక్స్లో కూల్ డ్రింక్ ఆబ్వియస్లీ, అండ్ డెకరేషన్ రెడ్ రోజెస్, రెడ్ డ్రెస్. సో అండ్ అట్మాస్ఫియర్ చూడండి నా రూమ్లో, కలర్ లైట్స్ మార్చేసరికి అదొక మంచిగా నీట్ జెస్చర్ ఫామ్ అయింది. సో యా, ఐ రియలీ లైక్ ఇట్. అండ్ మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య. అండ్ దానికన్నా ముందు వెరీ ఇంపార్టెంట్, డోంట్ ఫర్గెట్ టు లవ్ యువర్ సెల్ఫ్ గైస్. అండ్ ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.